నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పుష్పరాజా ప్యాకేజ్ రాజా అంబటి రాంబాబు గారు సంభాషణా చిత్రులు. ఆయన ఏంటంటే ఎక్కువ తన మాట్లాడే సమయంలో వల్గారిటీని ఉపయోగించరు, కానీ వ్యంగ్యాన్ని మాత్రం చాలా బాగా మసాలా దట్టించి ప్రయోగిస్తుంటారు. లోకేష్ గారేమో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పుష్పరాజా ఆట, ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ రాజా ఆట. బదిలీలు అలాగే కాంట్రాక్టులు దీని నుంచి వసూలు చేస్తారట ఆయన, అందుకని ఆయన పుష్పరాజా ఆట లోకేష్ గారు. ఈయన ప్యాకేజ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎజెండాకు అనుగుణంగా నడుచుకుంటారు, అందుకని ఈయన ప్యాకేజ్ రాజా ఆట. సరే, ఇప్పుడు మాట్లాడేప్పుడు స్థాయిలు ఉంటాయి, అలాగే ఎవిడెన్స్ అనేది ఒకటి ఉండాలి. ఏ ఎవిడెన్స్ పెట్టుకుని అంబటి రాంబాబు గారు ఇలాంటి ఆరోపణలు చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి పాలించే సామర్థ్యం లేదు, అందుకనే నాకు సత్తా లేదని అన్నారు ఆయన P4 వేదిక మీద నుంచి అనేది అంబటి రాంబాబు గారు చెప్పుకొచ్చిన విషయం. కాపు సోదరులారా జాగ్రత్త పడండి, మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ సేవకులుగానే ఉంచుతారంటూ కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం. సేవకులుగా ఉంచుతారో చక్రవర్తులుగానే చేస్తారో పవన్ కళ్యాణ్ గారికి అంటూ నిర్దిష్టమైన పొలిటికల్ ఎజెండా ఉంది. ఆయన వ్యూహంలో భాగంగా అలా అని ఉంటారేమో. బహుశా ఇంకో 10 ఏళ్ళలో లేదా 15 ఏళ్ళలో చంద్రబాబు గారి సీఎంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి భావన అని ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోగలిగితే అంబటి రాంబాబు గారు, ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ మీ నాయకత్వాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీలో మేము సమర్థిస్తాము, ప్రభుత్వ అధినేతగా మీరు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరికి అప్పచెప్పినా మేము దాన్ని వ్యతిరేకిస్తామనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అంబటి రాంబాబు గారికి హితవు చెబుతున్నారు నెటిజన్స్. అంబటి రాంబాబు గారికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. 12 ఏళ్ళుగా ఒక రాజకీయ పార్టీ నడుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది 12వ సంవత్సరం, 11 నడుపుకుంటున్నప్పుడు మరి ఆయనకంటూ ప్రతి ఏడాది కొన్ని అనుభవాలు అలాగే కొంత పరిణితి యాడ్ అవుతూ వస్తుంది. దీని వాల్యూ ఎడిషన్ అంటారు. విలువలు అలా పక్కన జమ అవుతూ రావటం. మరి అది వచ్చినప్పుడు తన పార్టీని ఎలా బతికించుకోవాలి, తన పార్టీ రాజకీయంగా ఎలా ఎదగాలనే దానికి సంబంధించి ఆయనకి ఖచ్చితంగా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. P4 వేది మీద ఆయన అన్నదేంటి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో, అలా రాకుండా ఉండాలంటే మనందరం ఐకమత్యంగా ఉంటే తప్పించి జగన్మోహన్ రెడ్డిని మనం ఎదుర్కోలేము, అందువల్ల మనం ఐకమత్యంగా ఉండాలి, ఈ కూటమి పరిపాలన 10-15 ఏళ్ళు కొనసాగాలి, అందులో చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా, ఆయనకు అనుభవం సమర్థత ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు భావించారు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆయన భావన. పవన్ కళ్యాణ్ గారి రెండో భావన, మొదటి భావన రెండో భావన కలిపి చూస్తే అర్థమవుతుంది అంబటి రాంబాబు గారికి. అంతేగాని ఏదో చంద్రబాబు గారికి స్లేవరీ చేస్తానని ఏమీ చెప్పలేదే. తన పార్టీ నిర్మాణం తను చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అయినా అంబటి రాంబాబు గారు మీకు మీ పార్టీ కన్నా కూడా పక్క పార్టీ వాళ్ళ మీద దిగులు, ప్రేమ, అభిమానం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇది నెటిజన్లు మీరెంత వ్యంగ్యంగా మాడతారో నెటిజన్లు కూడా అంతే వ్యంగ్యంగా మాడుతున్నారు. ఇవాళ రేపు తెలివితేటలు, వ్యంగ్యం ఒకళ్ళ సొత్తు కాదు కదా అంబటి రాంబాబు గారు. సో నెటిజన్స్ మీకన్నా పరిణితి చెందిన భాషతోటి, మీకన్నా పదునైన పంచులతోటి మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సరే, అది ఉంచుదాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి? ఇంకో 15 ఏళ్ళు మరి ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకు అనుకుంటున్నారు ఆయన? అనుభవం, సమర్థత, విజను, దార్శనికత 2047 వరకు ఆయనకుంటూ నిర్దిష్టంగా ప్లాన్స్ ఉన్నాయి. వయసు రీత్యా ఇవాళ 76-77 ఏళ్ళు చంద్రబాబు గారికి. ఇంకో 10 ఏళ్ళు ఉంటలో తప్పే ఉంది. మీకు హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 90 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అండ్ టైం టేబుల్, క్రమశిక్షణ గల మనిషి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. రోజుకి ఇప్పటికీ కూడా 18 గంటలు పని చేస్తారు. అలాంటి వాడు ఉంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందనేది మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే నాయకత్వం మీదైతేనే, అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే అనేదాన్ని చాలా క్లారిటీ ఇచ్చారు. అలా దాని అర్థం ఏంటి? జనసేన ప్యారలల్గా తాను ఎదుగుతుంది. బట్ ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో మీకు 40 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా మీరు చేపట్టిన వివిధ పథకాలు విశేష ప్రజాదరణ పొందాయి కాబట్టి మీరుంటే అమరావతి రాజధాని నిర్మాణం అవుతుంది, పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారేమో. అంబటి రాంబాబు గారు మీరెందుకు కంగారు పడతారని చెప్తూ ఈ నెటిజన్లు ఇలాంటి ప్రశ్నలే మిమ్మల్ని సంధిస్తున్నారు. రైట్. ఇంకోటి, పాలించే సత్తా లేకుండా 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మంది ఎమ్మెల్యేని ఆయన గెలుచుకోలేరు రాంబాబు గారు. సరే, మీకున్న కంపల్షన్స్ మీకు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారు మీకు రోజు టార్గెట్ ఇచ్చారు, రోజు 2 ప్రెస్ మీట్లు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉతికారేయాలి, లేకపోతే లోకేష్ గారిని ఆట పట్టించాలి, వాళ్ళకి ఏదో నిక్ నేమ్స్ తరిగించాలి. మీకు నిక్ నేమ్స్ పెట్టారు చాలామంది ఆల్రెడీ నెటిజన్స్. అవన్నీ ఇక్కడ చెప్పుకోవటం అనవసరం, మనకి సమయం వృధా అవుతుంది. ఆ సమయానికి రిలేటెడే పెట్టినవి, సరే వృధా అవుతుంది, అది పక్కన పెడదాం. సో ఇటు వచ్చేప్పటికి ఆయన అన్న కాంటెక్స్ట్ని మిమ్మల్ని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కలిసి పనిచేస్తామని అన్నారు. అండ్ రెండోది, ఆయన ఎవరో పుష్పరాజా గారు వసూళ్లు చేయటం ఏంటి, ప్యాకేజ్ రాజా గారికి అందించడం ఏంటి? ఒక డిప్యూటీ సీఎం, ఒక ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, వీళ్ళిద్దరి వ్యక్తిత్వాలని బీలిటిల్ చేసే విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడటం మీద అటు తెలుగుదేశం, ఇటు జనసేన గుస్సా అవుతున్నాయి. సో వాళ్ళు కూడా గట్టిగా రిటార్డ్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే పేర్ని నాన్నగారి వాయిస్ కొంత స్లో డౌన్ అయింది. సరే, ఆయన కేసులు, ఆయన రేషన్ బియ్యం ఈ వ్యవహారాలు కొంత ఆందోళన ఉన్నారేమో. ఆ ఉద్యోగం అంతా సరి కలిసి అడిషనల్గా అంబటి రాంబాబు గారి మీద పడింది. ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా మరి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కూడా ఎలా మాట్లాడాలి, పదునైన సెటైర్స్ పడాలి. ఆ పంచులు పడాలంటే అంబటి రాంబాబు గారికి ఒక స్క్రిప్ట్ ఇవ్వక్కర్లా. అద్భుతమైన సంభాషణ రచయిత, అద్భుతమైన స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ సినిమా ఆర్టిస్ట్ కూడా ఆయన. సో ఆయనకు అది ఉంది. మన పోసాని కృష్ణమూర్తి గారిని తీసుకొచ్చి రాయిద్దామంటే ఆయన ఈ మధ్య బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంకా ఇలాంటి సాహసాలు చేయకపోవచ్చు. సో ఉన్న ఒకే ఒక ఆప్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు అంబటి రాంబాబు గారి రూపంలో. ఏదైనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసేప్పుడండి రాంబాబు గారు, మరీ మీరు రాంబాబు గారిలాగా మాట్లాడకండి, కొంచెం హుందాగా ఒక మాజీ మంత్రిగా అండ్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా మాట్లాడండి అంటూ మిమ్మల్ని పక్క పార్టీల్లో కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారండి. రాంబాబు గారు తెలుగుదేశంలోనూ ఉన్నారు, మీకు ఫ్యాన్స్ జనసేనలోనూ ఉన్నారు, కాంగ్రెస్లోనూ ఉన్నారు, బీజేపీలోనూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇలాంటి సమర్థవంతమైన రాజకీయ నాయకుడు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. సో నెక్స్ట్ టైం మీరు అసెంబ్లీకి వెళ్ళటం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడిపోయి మరీ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాగా దిగజారిపోమాకండి అని చెప్పేసి సలహా ఇస్తున్నారు. మీరు సాధ్యమైనంత వరకు ఏంటంటే నోరుని అదుపులోనే పెట్టుకుంటారు కానీ మీ వ్యంగ్యాన్ని అదుపులో పెట్టుకోలేరని చెప్పేసి కూడా వాళ్ళ మాట. సరే, ఏదైతే మీరు డిప్యూటీ సీఎం గారి మీద చేసిన ఈ వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. దాన్ని కొంచెం లోకేష్ గారి మీద, డిప్యూటీ సీఎం మీద చేసినవి మీరు ఏంటంటే మాట్లాడేప్పుడు కొంచెం నిబద్ధతతోటి, కొంచెం సమంజసమైన వ్యాఖ్యలు, వ్యంగ్యం తప్పేం లేదు రాజకీయాల్లో. బట్ పుష్పరాజా అలాగే ఇంకోటి ప్యాకేజ్ రాజా అంటూ మాట్లాడటం అంటూ ఉంది చూసారా, అదైతే కరెక్ట్ కాదు.